హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్ స్టోరీస్. ఈరోజు నేను నా రియల్ గోల్డ్ జ్యువెలరీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్యాంగిల్స్ నేను 2 వచ్చి స్కీమ్లో తీసుకున్నాను, 2 డైరెక్ట్గా తీసుకున్నాను. 2 బ్యాంగిల్స్ ఫ్రమ్ సిఎంఆర్, 2 బ్యాంగిల్స్ ఫ్రమ్ జోర్సిలుకాస్. యాక్చువల్లీ నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు గోల్డ్ వెయిట్ బిలో 5,000 సంథింగ్ ఉంది 1 బ్యాంగిల్స్. ఫస్ట్ 2 బ్యాంగిల్స్ రీసెంట్గా తీసుకున్నాను. మ్యారేజ్ టైంలో నేను ఒక స్కీమ్ పే చేశాను. అసలు ఆ స్కీమ్ ఏంటి, ఎలా పే చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి అని నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 4 బ్యాంగిల్స్ వెయిట్ 8-9 సవరా ఉంటాయి మోస్ట్లీ. నెక్స్ట్ ఇది పాపడి బిళ్ళ. సో ఇది నేను మ్యారేజ్ కోసం తీసుకున్నాను. మ్యారేజ్కి బిఫోర్ 1 మంత్ ముందు పర్చేస్ చేశాను. ఇది అంటే లైక్ మనం ఓన్లీ కొన్ని టైమ్స్ యూజ్ చేస్తాం కదా, మ్యారేజ్ టైంలో అన్నీ గోల్డే ఉండాలి అన్నట్టు నేను ఇది తీసుకున్నాను. ఇది 5 grams సంథింగ్. అప్పుడు కూడా గోల్డ్ రేట్ తక్కువ ఉండే, ఇప్పుడు 11,000 సంథింగ్ ఉంది. నేను తీసుకున్నప్పుడు గోల్డ్ లెస్ ఉంది, 6,000 సంథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రేస్లెట్. ఇది నేను ఆఫీస్కి వేసుకెళ్తాను, ఆఫీస్ పర్పస్ అన్నట్టు తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా నాకు 4 years అవుతుంది. తనిష్క్లో తీసుకున్నాను, వెయిట్ 9 grams. నెక్స్ట్ డబల్ లేయర్ చైన్. సో ఇది కూడా నేను ఆఫీస్కి వేసుకెళ్తాను. ఇది వెయిట్ మోస్ట్లీ 10 grams సంథింగ్. ఇది కూడా నేను తనిష్క్లో తీసుకున్నాను. నా దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంటే అది వేసేసి, సో ఆ ఓల్డ్ గోల్డ్ వేసి నేను ఈ చైన్ తీసుకున్నాను. అంటే ఓల్డ్ చైన్ ఉండింది, సో అది వేసేసి ఇంకొంచెం మనీ పడితే అవి పే చేసి ఈ చైన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ చెంపస్వరాలు. ఇవి కూడా నేను మ్యారేజ్ పర్పస్ కోసమే తీసుకున్నాను. ఇది మోస్ట్లీ 7 grams 6 grams ఉంది ఇది. సో మ్యారేజ్ కోసమే తీసుకున్నాను. సో మ్యారేజ్లోనే యూస్ చేస్తాము ఇవి, మనం ఫ్రీక్వెంట్గా అంత యూస్ చేయము. నేనైతే అసలు వేయను. అండ్ నెక్స్ట్ ఇది చిన్న కాసు. ఇది మా పెదమ్మ పెట్టారు నా మ్యారేజ్కి. నెక్స్ట్ ఇది బ్రేస్లెట్. ఇది నేను నా హస్బెండ్కి గిఫ్ట్ చేశాను మ్యారేజ్కి. సో ఇది నేను తనిష్క్లో తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఎంత వెయిట్ ఉందని, కానీ అప్పుడు గోల్డ్ రేట్ 7,000 8,000 సంథింగ్ ఉంది. అంటే నేను మ్యారేజ్ బిఫోరే ఇది షాప్ చేశాను, అండ్ లైక్ 5 months బిఫోరే తీసుకున్నాను. నార్మల్లీ షాప్కి వెళ్ళాను, సో బాగుంది అని తీసుకున్నాను ఇంకా తనకి. నెక్స్ట్ ఇది నా హస్బెండ్ చైన్. ఇది తనకి నా మ్యారేజ్కి మా పేరెంట్స్ పెట్టారు. ఇది నాకు వెయిట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇది ఎక్కడ తీసుకున్నానంటే జోర్సిలుకాస్లో తీసుకున్నారు. తన మ్యారేజ్కి పెట్టారు మా పేరెంట్స్ ఇది. సో సేమ్ ఎగ్జాక్ట్ వెయిట్ అయితే నాకు గుర్తులేదు, కానీ దీనికి డాలర్ కోడ్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది నా వైట్ స్టోన్స్ స్మాల్ నెక్లెస్, లైక్ స్మాల్ పార్టీస్కి బాగుంటుంది, కొంచెం ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నాను. వెయిట్ 9 grams సంథింగ్ ఉంది ఇది. సో ఇది కూడా స్కీమ్ కాదు, డైరెక్ట్గానే తీసుకున్నాను. లైక్ అంటే నేను ఇప్పుడు ఒకటి కొందామని వెళ్ళి ఒకటి తీసుకొస్తాను, ఎప్పుడు అలాగే జరుగుతుంది నాకు. నేను రింగ్ తీసుకుందామని వెళ్ళి ఇది నచ్చింది, అంటే 9 gramsలో బాగుంది, లెస్ వెయిట్లో, నార్మలీ చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు అని నేను అప్పుడు తీసుకున్నాను డైరెక్ట్గా. అప్పుడు నాకు తక్కువే పడింది. గోల్డ్ అప్పుడు 4,000 ఉండింది నేను తీసుకున్నప్పుడు, 1 gram. నెక్స్ట్ ఇది నెక్లెస్ నేను స్కీమ్లో తీసుకున్నాను, సిఎంఆర్లో తీసుకున్నాను. వెయిట్ వచ్చి 35 grams. మంత్లీ స్కీమ్ పే చేశాను అప్పుడు 20,000 అలా. సో అప్పుడు నాకు గోల్డ్ ప్రైస్ 4,000 ఉండింది per gram. సో నాకు ఇది అరౌండ్ 2,50,000కి వచ్చింది. కానీ ఇప్పుడు దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొనాలంటే అప్పుడు నేను 2,40,000 కొన్నాను విత్ ఇయర్ రింగ్స్. నేను తర్వాత చేంజ్ చేసేసాను, నాకు నచ్చలేదు అవి. అప్పుడు తీసుకున్నాను కానీ తర్వాత అవి నాకు నచ్చలేదు, సో నేను ఎక్స్చేంజ్ చేసి వేరేవి తీసుకున్నాను. సో ఇది వెయిట్ 35 grams సిఎంఆర్లో తీసుకున్న స్కీమ్ వల్ల యూజ్ ఏంటంటే మంత్లీ ఇప్పుడు మీరు ఒక అమౌంట్ పే చేస్తే ఆ 20,000 అనుకోండి, 20కి వెయిట్ లాక్ అయిపోతుంది. సో వెయిట్ లాక్ అవుతుంది కాబట్టి 11 monthsలో మీకు ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్లో మీరు ఆర్నమెంట్ తీసుకోవాలి. దీనివల్ల ప్రాఫిట్ ఏంటంటే మనకి వేస్టేజ్ అవన్నీ ఉండవు, 0.
ఓన్లీ జిఎస్టీ పే చేయాలి, దట్స్ ఇట్, ఓన్లీ జిఎస్టీ అంతే. సో వేస్టేజ్ కానీ ఇంకే చార్జెస్ ఏవి ఉండవు. వెయిట్కి ఏ ఆర్నమెంట్ వస్తే అది తీసుకోవాలి. ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉన్న ఆర్నమెంట్ తీసుకుంటే ఎక్స్ట్రా మనీ పే చేయాలి. ఒకవేళ తక్కువ ఉన్న ఆర్నమెంట్ తీసుకున్న రిమైనింగ్ గోల్డ్కి ఏదో ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇవి మాటీలు. సో ఇవి కూడా నేను మ్యారేజ్ పర్పస్కి తీసుకున్నాను. అంటే మనం ఇవి ఎక్కువ యూజ్ చేయం కదా, ఓన్లీ లిమిటెడ్ టైమ్స్లోనే యూజ్ చేస్తాం కాబట్టి నేను ఎంత వెయిట్ తక్కువ వస్తే అది బెస్ట్ అని చాలా వెయిట్ తక్కువలో తీసుకున్నాను. వెయిట్ తక్కువ అంటే ఇవి కూడా 5 grams, 2 కలిపి 5 or 6 సంథింగ్ ఉండింది. సో నేను ఇవి మ్యారేజ్ అప్పుడే యూజ్ చేశాను, తర్వాత ఇంకెప్పుడు పెట్టుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇది ఒక నెక్లెస్, లైక్ మినీ హారం. ఇది నాకు మా పేరెంట్స్ పెట్టారు మ్యారేజ్లో. ఇది వెయిట్ 4 సవర్లు అనుకుంటాను. ఇది కూడా జోస్లుకాస్లో తీసుకున్నారు. ఇది మ్యారేజ్ టైంలోనే తీసుకున్నారు, ఒక 3-4 months బిఫోర్. సో నా హస్బెండ్కి చైన్ కొన్నారు కదా, చైన్, ఈ నెక్లెస్ తనకి. సో ఈ హారం అండ్ నా హస్బెండ్కి చైన్ 2 కూడా జోస్లుకాస్లో తీసుకున్నారు. నెక్స్ట్ ఇవి బుట్టలు. ఇవి నేనే తీసుకున్నాను, ఇవి జోస్లుకాస్లో తీసుకున్నాను. అసలు ఇవైతే వెయిట్ 20 grams. దీని వెయిట్ 20 grams 2 బుట్టలు. యాక్చువల్లీ నేను ఎంగేజ్మెంట్కి రింగ్స్ చూద్దామని వెళ్ళాను. సో నాకు అక్కడ ఈ బుట్టలు చాలా నచ్చాయి. ఇంకా క్రెడిట్ కార్డ్తో తీసుకుని మళ్ళీ అది రీపే చేసుకున్నాను. సో ఈ 2 బుట్టలు అరౌండ్ 20 grams ఉన్నాయి. సో ఇవి నాకు వేస్టేజ్ అవన్నీ నేను పే చేశాను, ఎందుకంటే డైరెక్ట్గా తీసుకున్న వాటికి ఇంకా వేస్టేజ్ అవన్నీ మనం ఎలా పే చేయాల్సి వస్తుంది. ఇంకా మ్యారేజ్కి బాగుంటాయి అంటే బాగా నచ్చాయి, సో నేను ఇంకా తీసుకున్నాను ఇవి. అండ్ నెక్స్ట్ ఇవి చిన్న బుట్టలు. ఇవి కూడా నేను ఎప్పుడో తీసుకున్నాను. ఇవి తనిష్క్లో తీసుకున్నాను. ఇది కూడా స్కీమ్ కాదు, నార్మల్లీ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ముక్కు పుడక. ఇదైతే నేను నా మ్యారేజ్ 5 days ముందు తీసుకున్నాను. యాక్చువల్లీ బయట ట్రై చేశాను, అంటే ప్రెస్సింగ్ ముక్కు పుడక ట్రై చేశాను, కానీ అవంతా నాకు నచ్చట్లేదు. సో నా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చాలా తక్కువ వెయిట్లో 1 gram బిలోనే నేను ఇది మోడల్ చూపించాను ఇలా కావాలి అని. సో వాళ్ళు సేమ్ అలానే చేసిచ్చారు మోడల్. నా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ ఏం తీసుకోలేదు, ఓన్లీ స్టోన్ ఛార్జ్ తీసుకున్నారు అంతే, గోల్డ్ ప్లస్ స్టోన్ ఛార్జ్. ఇంకా రిమైనింగ్ ఛార్జెస్ ఏం లేవు. సో ఇది నేను నా మ్యారేజ్లో పెట్టుకున్నాను. సో మోస్ట్లీ మనం మ్యారేజెస్కి చిన్న అంటే లైక్ మ్యారేజెస్లోనే యూస్ చేస్తాం కదా ముక్కు పుడక, ఎక్కువ పెట్టుకోము. సో ఇంకా అందుకే నేను తక్కువ వెయిట్లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్లాక్ బీడ్స్. ఇది నేనే తీసుకున్నాను. యాక్చువల్లీ నా హస్బెండ్ ఫ్రమ్ కేరళ, సో వాళ్ళకి ఇవి తెలీదు. మా మదర్ పెట్టకూడదు అన్నారు బ్లాక్ బీడ్స్, సో ఇంకా నేనే తీసుకున్నాను నాకు కావాలి అని. అండ్ నెక్స్ట్ ఇది నా హస్బెండ్కి మా పేరెంట్స్ పెట్టారు $1 చైన్ మీదకి. నెక్స్ట్ ఇవి ఒక ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను సిఎంఆర్లో తీసుకున్నాను. ఇవి వేరే ఓల్డ్ ఇయర్ రింగ్స్ వేసి ఇవి నేను తీసుకున్నాను. అండ్ ఇవి వెయిట్ నాకు గుర్తులేదు. నెక్స్ట్ ఇవి నాకు మా పిన్ని పెట్టారు నా మ్యారేజ్లో. దీని వెయిట్ 2 grams సంథింగ్. నెక్స్ట్ ఇవి నాకు మా మమ్మీ కొన్నారు చిన్నప్పుడు సంథింగ్, నేను ఇంకా అలానే ఉంచుకున్నాను, చేంజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇవి ఇంకో పిన్ని పెట్టారు నా మ్యారేజ్కి. నెక్స్ట్ ఇవి వైట్ సీజెడ్వి. ఇవి నేనే తీసుకున్నాను. ఇవి ఆఫీస్ వేర్ లాగా యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ బుట్టలు అయితే నేను అసలు ఎందుకు కొన్నానో తెలీదు, కానీ క్యూట్గా ఉన్నాయని ఇంకా చేంజ్ చేయలేదు. అప్పుడు నాకు 15,000 సంథింగ్ వచ్చాయి, ఇప్పుడైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇది నాకు మా మమ్మీ పెట్టారు. అంటే యాక్చువల్లీ నేను కేరళ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నాను కదా, సో వాళ్ళ తాళి వేసుకున్నాను. సో ఇది నార్మల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది రింగ్. ఇది కూడా నేను తనిష్క్లో తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు చూడగానే చాలా నచ్చింది ఇది మోడల్. సో నా దగ్గర ఓల్డ్ రింగ్ ఉంటే అది వేసేసి తీసుకున్నాను, ఇంకొంచెం మనీ వేసి. నెక్స్ట్ ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్. సో ఇది ఎంగేజ్మెంట్లో తీసుకున్నాను ఈ రింగ్. అండ్ నెక్స్ట్ ఇది డైమండ్ రింగ్. ఇది నేను తనిష్క్లో తీసుకున్నాను లాంగ్ బ్యాక్. నెక్స్ట్ ఈ రింగ్ నాకు నా హస్బెండ్ గిఫ్ట్ చేశాడు నా బర్త్డేకి, సో అందుకే దీన్ని ఎక్స్చేంజ్ చేయలేదు. నెక్స్ట్ ఇది నా హస్బెండ్కి మా మమ్మీ వాళ్ళు పెట్టారు మ్యారేజ్లో. ఇది వెయిట్ నాకు అంత గుర్తులేదు. ఇది కూడా
నెక్స్ట్ ఇది రింగ్ నేను జోసులుకాస్లో తీసుకున్నాను. ఇది నాకు నా 9th 10th స్టాండర్డ్లో నాకు మా మమ్మీ కొనిచ్చారు ఈ రింగ్. సో అది బ్రేక్ అయిపోయింది తర్వాత. అండ్ నేను రీసెంట్గా అంటే లైక్ నా మ్యారేజ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ రింగ్ చూశాను. ఇంకా నాకు అది గుర్తొచ్చింది, సేమ్ ఇదే కావాలని చెప్పి తీసుకున్నాను. ఇది తక్కువ వెయిటే, 2 grams 2.5 grams సంథింగ్. సో నాకు మెమరీ లాగా ఇంకా సేమ్ అదే కావాలి అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ రింగ్ మా పెదమ్మ పెట్టారు నా మ్యారేజ్కి. నెక్స్ట్ ఇది నేనే తీసుకున్నాను. ఇది మలబార్లో తీసుకున్నాను ఈ రింగ్ నేను. నార్మలీ గోల్డ్ మీద సేవింగ్స్ చేయడం బెటర్ అని నేను మనీ ఉన్నప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాను. ఈ బాక్స్ నా ఫ్రెండ్ ఇచ్చింది ఆ మ్యారేజ్కి. సో జస్ట్ అట్లా పెట్టుకున్నాను అంతే. ఇయర్ రింగ్స్ కూడా నేను తనిష్క్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది హారం, లాంగ్ హారం. ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నాను. ఇది స్కీమ్ పే చేశాను నేను మంత్లీ సమ్ అమౌంట్. ఇది నాకు అంటే నా హస్బెండ్ వాళ్ళు హాఫ్, నేను హాఫ్ వేసి తీసుకున్నాము ఈ హారం. సో ఇది అరౌండ్ వెయిట్ నాకు అంత గుర్తులేదు, అంటే లైక్ మంత్లీ సమ్ అమౌంట్ పే చేసాము. నేను హాఫ్, నా హస్బెండ్ హాఫ్, ఇద్దరం హాఫ్ పే చేసి మ్యారేజ్ టైంకి కావాలి అని చెప్పి ఇద్దరం పే చేసి తీసుకున్నాము. దీనివల్ల ఏంటంటే నాకు లాస్ట్లో వేస్టేజ్ అవన్నీ ఏం లేవు, ఓన్లీ జిఎస్టీ పే చేశాను అంతే. సో ఈ మోడల్ కూడా అక్కడే ఉండింది. లైక్ అంటే నేను జస్ట్ కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఇలాంటివి కావాలని చెప్పాను. నాకంటే కాసుల పేరు ఇష్టము. సో కాసులు ప్లస్ లక్ష్మీదేవి ఇలా 2 ఉండేలా చూసి సో ఇది తీసుకున్నాను. నా మ్యారేజ్ టైంలో దీన్ని వేసుకున్నాను. అయితే కింద డాలర్ కింద బీడ్స్ ఉన్నాయి కదా, అవి ఒక 3 మిస్ అయిపోయాయి. ఇంకా శారీ అవన్నీ వేసుకొని అది సంథింగ్ ఎలా మిస్ అయ్యాయో తెలీదు, 3 బీడ్స్ మిస్ అయిపోయాయి ఆ మాల వాటి అన్నిట్లో కలిసి. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ మనం ఒక ప్రైస్కి కొంటాం, తర్వాత చూస్తే గోల్డ్ అనేది పెరుగుతుంది. సో యూస్ఫుల్. నెక్స్ట్ ఇది నా తాళి. ఇది నాకు మా అత్తయ్య వాళ్ళు పెట్టారు. సో నా హస్బెండ్ ఫ్రమ్ కేరళ. సో ఇది కేరళ స్టైల్ తాళి. సో ఇది నార్మల్ ఒక చైన్ డాలర్లా ఉంటుంది. ఆ డాలర్ వాళ్ళకి తాళి చైన్ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ ఆ డాలర్ ఇంపార్టెంట్, దాని పైన హస్బెండ్ నేమ్ ఉంటుంది అండ్ ఓమ్ ఉంటుంది. అసలు నెక్స్ట్ అంటే లైక్ నా చిన్నప్పటి నుంచి చూశాను, అంటే గోల్డ్ ఉండే ఒక వాల్యూ లేకపోతే ఒకలా చూసేవాళ్ళు. అంటే కొన్ని ఫంక్షన్స్లో రిలేటివ్స్ వీళ్ళందరూ లైక్ గోల్డ్ వేసుకుంటే ఒక వాల్యూ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఒక వాల్యూ. అండ్ నా కాలేజ్ టైంలో కూడా కొంతమంది ఫ్రెండ్స్ అడిగేవారు, నీకు అది లేదా, ఏది ఉంది అది ఉంది అని. అసలు వీళ్ళందరూ ఎందుకు అంటే గోల్డ్ ఉంటేనే వాల్యూ ఇస్తారా లేకపోతే ఇవ్వరా అని అనిపించేది. కానీ అవన్నీ నా మైండ్లో బాగా ఇంజెక్ట్ అయ్యాయి. సో నేను అనుకున్నాను, అంటే లైక్ జాబ్ చేశాక గోల్డ్ కొనుక్కోవాలి, అంటే లైక్ అన్నీ కొనుక్కోవాలి, నా మ్యారేజ్ టైంకి నాకు అన్నీ కావాలి అని నేను అనుకున్నాను. సో అలానే లైక్ నా దగ్గర ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు చిన్న ఐటమ్స్ తీసుకొని అవన్నీ వేసేసి పెద్ద ఐటమ్ తీసుకునేదాన్ని. అంటే లైక్ కానీ అది అలా చేయడం వేస్ట్, ఎందుకంటే వేస్టేజ్ అవన్నీ పోతాయి. సో తర్వాత నేను అది తెలుసుకొని స్కీమ్స్ పే చేసేదాన్ని. స్కీమ్ పే చేస్తే మనకి యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక అమౌంట్ కట్టామనుకోండి, అది లాక్ అయిపోతుంది ఆ అమౌంట్కి గోల్డ్ అనేది. సో మీకు లాస్ట్లో వేస్టేజ్ అవన్నీ ఉండవు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఒక పెద్ద ఆర్నమెంట్ కొనాలి, 5 lakhs 6 lakhs పెట్టాలంటే అంత అమౌంట్ మన దగ్గర ఉండదు కదా. సో అందువల్ల మనం ఇలా స్కీమ్ పే చేసుకుంటే మనకు తెలియకుండానే మనం ఆ అమౌంట్ పే చేస్తాము లైక్ 11 monthsకి. సో మనకి వేస్టేజ్ అవి కూడా 0 అవుతాయి కాబట్టి సో అలా చేసుకుంటే యూస్ఫుల్. లైక్ ఇప్పుడు గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే అది మనకి ఎప్పుడైనా యూజే. అంటే లైక్ మీరు ఇప్పుడు ఏదైనా హోమ్ కొనుక్కోవాలి, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలి, మనీ కావాలి, అప్పుడు మీరు ఈ గోల్డ్ పెట్టి లోన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ లైక్ ఇప్పుడు మీరు ఎవరినైనా అడిగినా కూడా 20 lakhs అలా ఇవ్వరు కదా, ఎవరి దగ్గర ఉండవు, ఉన్నా కూడా ఇప్పుడు అమౌంట్ ఇవ్వరు. సో అలా మీరు గోల్డ్ ఉంటే మీరు గోల్డ్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దేని మీదైనా కూడా తర్వాత. సో నేను అలా అన్ని గోల్డ్ తీసుకున్నాను. అంటే లైక్ అంటే ఎవరైనా నా దగ్గర ఇది లేదు అంటే నేను అది ఎలా అయినా చేస్తాను, అంటే లైక్ నేను అది ఎలా అయినా విన్ అవ్వాలి అనుకుంటాను. సో అలానే ఈ గోల్డ్ అంతా నేను తీసుకున్నాను, స్కీమ్స్ పే చేసి లైక్ పాత గోల్డ్ వేసి అలా పెద్దవి అలా సంథింగ్ అలా కొనుక్కున్నాను. సో నా మ్యారేజ్ టైంకి నేను అన్ని గోల్డే పెట్టుకున్నాను. సో నేను ఆ వీడియోస్ అన్నీ మీకు తర్వాత షేర్ చేస్తాను.
సో దిస్ ఈజ్ మై గోల్డ్ జ్యువెలరీ. ఇవన్నీ ఇప్పుడు నేను బ్యాంక్లో పెడుతున్నాను, లాకర్లో, ఫర్ ఏ సేఫ్ సైడ్. ఇంకా లైక్ చిన్న చిన్న గోల్డ్ ఉంది, నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.